నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఈరోజు రైతులు అరిగోసపడుతూ ఉన్నారు. వాస్తవానికి రైతులను దోసుకుంటా ఉన్నారు. అక్కడ బస్తాలు వాస్తవానికి రైతు 6 కాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ఇబ్బందులు గురి కావద్దని చెప్పేసి ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఒక టెండర్ వ్యవస్థను క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళే ఎవరైతే టెండర్ దక్కించుకుంటారో వాళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి గని బ్యాగులు ఇవ్వాలి, అక్కడ అమాలి ఛార్జీలు చేసుకోవాలి, రవాణా సౌకర్యాలు కూడా కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే అక్కడ టెండర్ ఉన్న వాళ్ళకు మినిమం 20 లారీలు వాళ్ళకు సొంతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 20 లారీలు బయటికి తెచ్చుకున్న ఇబ్బంది లేదు అనేది ఒకటి ఉండే. కానీ రైతులను దోసుకుంటూ రైతులను పట్టించుకోకుండా కొనుగోలుదారులంతా సిండికేట్ అయ్యారని చెప్పేసి ప్రతిరోజు వార్తల కథనాల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు రైతులను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది మనకు అర్థం కాని సందర్భం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దిశగా అడుగులేయాలని చెప్పేసి ఒకసారి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా. అదేందో ఒకసారి చూద్దాం. రైతులను ఇది దిశ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్త. ఇది రైతులు పాపం రైతును ఒకసారి చూస్తే మీకు ఎట్లా తోసుకోబోద్ది అవుతుందిరా నాయన. కనీసం ఒక రైతు అయినా ఆ రైతు ఒక మంచి బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది పడే సందర్భం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పంటను తన బిడ్డగా ప్రేమించి మార్కెట్కి తీసుకొస్తే దళారులు ఇలాంటి రైతులను దోసుకుంటా ఉన్నారు. ఇలాంటి రైతులను మీకు ఎట్లా నోరొస్తుంది రవి? ఇలాంటి రైతులను దోసుకోవడానికి మీకు మనసు ఎట్లా వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. మీకు పంచభూతాలు ఉన్నాయి నాయన. మీరు ఈరోజు మరి ఏం చేస్తారో అర్థమవుతలేదు. సమాజాన్ని ఆగం చేస్తారు. కష్టపడేటువంటి ఇలాంటి అన్నదాతను దోసుకుంటారని చెప్పేసి అంటారు. సార్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్ వ్యాపారులు గన్ని బ్యాగుల నుంచి వాహనాలను ఏళ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్ సిండికేట్గా మారిని ధరలు నిర్ణయిస్తున్నవైన అక్రమార్కులకు అధికారుల నేతలు వత్తాసు పలుకుతారని చెప్పేసి అంటారు. ధాన్యం కొనుగోలులో అంతా సిండికేట్గా మారిరు. వ్యాపారులు కాంట్రాక్టర్ కుమ్మక్కి అధికారుల సహకారంతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మద్దతు ధర ఏమో కానీ కొనుగోలు కేంద్రాల్లో ఖర్చు మాత్రం రైతులకు తడిసి మోపడవుతుంది. గన్ని బ్యాగులు, అమాల్ ఛార్జీలు, వాహనాల పేరున భారీగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన కాంట్రాక్టర్ వ్యాపారులు, మిల్లర్లు వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొద్దిమంది వ్యక్తులు దక్కించుకుంటున్నారు. ఏళ్ల తరబడి కొంతమంది దీన్ని దక్కించుకుంటారు. వీళ్ళంతా సిండికేట్గా మారిండ్రు. ఇదంతా ఏం చేస్తారో అర్థమవుతలేదు. అక్రమార్కులకు, నేతలకు, వీళ్ళ వ్యాపారులందరికీ నేతలు వత్తాసు పలుకుతారని చెప్పేసి వార్తలు వస్తాయి. మక్క కొనుగోలు జరుగుతుంది. ఆయా జిల్లాల పరిధిలో సిండికేట్గా మారిన వ్యాపారులు, మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటారు. ప్రతి సీజన్లోనూ రైతులకు వచ్చి డబ్బులను కొల్లగొడతా ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో కొన్నేళ్లుగా గని బ్యాగుల సరఫరా నుంచి లారీల ట్రాన్స్పోర్ట్ వరకు కొంతమంది కాంట్రాక్టర్ల టెండర్లు వేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళను బత్తాసు పలుకుతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే టెండర్లు వేసే సమయంలో 40 లారీలు ఉంటేనే కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక నియమ నిబంధన అయితే ఉన్నది. అందులో 20 లారీలు సొంతంగా మరో 20 లారీలు కాంట్రాక్ట్ తీసుకొని పెట్టేందుకు అనుమతులు ఇస్తున్నారు. అదే అదనంగా భావిస్తున్నటువంటి వారు కొనుగోలు కేంద్రాల్లో వాహనాల కొరతను సృష్టించి రైతులను ఎన్నో రోజులుగా ఇబ్బందులకు గురి చేసి ఇక పోయే సందర్భం లేదురా అని చెప్పేసి రైతులను ముక్కుపిండి పైసలు వసూలు చేస్తారని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేయాలి, రైతులకు న్యాయం చేయాలి. ఇలాంటి సిండికేట్ వ్యాపారస్తులపైన మీ యొక్క ప్రతాపం చూపెట్టి రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ప్రజా ప్రభుత్వాన్ని టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. సార్ రైతును గోసపెట్టే ప్రభుత్వాలు ఎక్కడ బాగుపడలే. ఇలాంటి దోసుకుంటారని చెప్పి ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సంబంధిత ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి టిఆర్ నిజం నుంచి వీళ్ళు చేస్తాను. ఇక మీకు సిగ్గు శరం ఉంటే ఇలాంటి రైతులను దోసుకోవద్దని చెప్పేసి ఈ వ్యాపారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం.